బాప్టిజం తీసుకున్న తర్వాత తన శిష్యులతో కలిసి గలీలియోలోని కానా అనే గ్రామానికి యేసు ప్రభువు ఒకరి పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. అయితే జ్యూస్ కి ఆ కాలంలో పెళ్లికి వచ్చిన అతిథులకు ద్రాక్షరసం పోయడం అనేది ఒక ఆనవాయితీ. ఒకవేళ ద్రాక్షరసం గనక అయిపోతే ఆ కుటుంబం యొక్క పరువు పోతుంది. ఆ ద్రాక్షరసానికి అంతటి ఇంపార్టెన్స్ ఉండేది. అయితే ఆ రోజు పెళ్లికి మధ్యలోనే ఆ రోజు ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి చేస్తున్న కుటుంబీకులు చాలా ఆందోళనకి గురయ్యారు. ఇదంతా కూడా మేరీమాత గమనించి యేసుప్రభువుకి చెప్పింది. అప్పుడు యేసుప్రభు అక్కడున్న సేవకులను పిలిచి ఖాళీ అయిన కుండల్ని నింపి అతిథులకు పోయమని ఆదేశించాడు. వాళ్ళు కూడా అలానే చేశారు. కాని నీళ్లకు బదులు ఆ కుండల నుండి ద్రాక్షరసం వచ్చింది. ఆ పెళ్లి వారికి కూడా ఒక పెద్ద సమస్య తప్పింది. రెండవది, గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి కుష్ఠిరోగం రావడం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలంతా ఆ వ్యక్తిని ఊరు బయటకు పంపించారు. అతను ఊరి బయట ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ బ్రతుకుతున్నాడు. ఒకరోజు యేసుప్రభు ఆ దారిలో వెళ్తుంటే ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి తన రోగాన్ని తగ్గించమని ఏడ్చాడు. యేసుప్రభు ఆయనని తాకగానే తన రోగమంతా తగ్గిపోయింది. మూడవది, యేసుప్రభుకి ఒక స్నేహితుడుండేవాడు. ఆయన పేరే లాజారు. అయితే ఈ లాజారు చిన్న వయసులోనే మరణించాడు. అతని కుటుంబ సభ్యులంతా యేసుప్రభు దగ్గరికి వచ్చి లాజరుని బ్రతికించమని వేడుకున్నారు. అప్పుడు యేసుప్రభు లాజారు బయటికి రా అన్నాడు. అంతే, ఆ సమాధిలో నుండి ఆయన లేచి బయటికి వచ్చేశాడు. ఇది చేయడం వల్ల యేసుపైన ప్రజలకి నమ్మకం ఏర్పడింది. ఇలా ఇంకా చాలా అద్భుతాలు చేశారు. లైక్ ఒక తుఫాన్ని ఆపడము, కుంటి వాళ్లకు నయం చేయడము, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ టైంలోనే యేసుప్రభు యొక్క పేరు బాగా మారిమోగిపోయింది. యేసుప్రభు నేను రాజును అని ఎక్కడ చెప్పుకోకపోయినా సరే ప్రజలందరూ కూడా ఆయన్ని రాజుగా భావించేవారు.